కరీంనగర్ డైమండ్స్ టీం మరొక ఓనర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎన్నో బిజినెస్లు చేస్తుంటారు. క్రికెట్ ఈజ్ డిఫరెంట్. అంటే క్రికెట్ అంటేనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈ దీంట్లోకి వచ్చారు? సో మా ఎక్స్పెక్టేషన్ క్రికెట్ని ప్రమోట్ చేయడము, దట్స్ ఇట్. వేరే బిజినెస్ పరంగా దీంట్లోకి ఎంటర్ అవ్వలేదు, డబ్బులు వస్తాయని ఎంటర్ అవ్వలేదు. బికాస్ డెఫినెట్గా ఈ లీగ్స్లో దెర్ ఇస్ నో మనీ మేకింగ్. We have to spend money and we have to promote the cricket. The only reason we are into this is to promote the cricket in Telangana, that too at grassroots levels. So TG20 valla, first of all, I actually wanted to thank HCA and TG20 Council to make this league happen. చాలా ఇయర్స్ వెయిట్ చేసాం దీని కొరకు. ఫైనల్లీ ఈ ఇయర్ స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాన్స్ ఫర్ ఎవ్రీ క్రికెటర్ ఇన్ తెలంగాణ. సో మా ఉద్దేశం ఏంటంటే, దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్ వీ డి నాట్ హ్యావ్ ఎనఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై చేయలేకపోయాం. లైక్ గ్రాస్ రూట్ లెవెల్ క్రికెటర్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయాం. కానీ నెక్స్ట్ ఇయర్ నుండి డెఫినెట్గా విల్ రీచ్ అవుట్ టు every town or cities and villages, entire Telangana, send some scouts to find the true talent of cricketers across Telangana, irrespective of where they are playing. Our talent ni find out చేసి make them play in this league and then improve their skill set so they can play for IPL and also for Indian team. అలాగే ఒక టీమ్ ఓనర్ అంటే చాలా ఛాలెంజింగ్స్ ఉంటాయి. అంటే ప్లేయర్స్ని తీసుకున్నాక కూడా కొందరు మధ్యలో గాయాల బారిన పడి వెళ్ళిపోవడం జరుగుతుంది, కొందరు అవైలబుల్లో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో వీటిని ఎలా మీరు వీటికి రెడీ అయ్యే వచ్చారా? రెడీ అయ్యే వచ్చాము. నాకు మా టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, యాజ్ వి సెడ్, త్రిశాంక్ ఆల్రెడీ హీఈస్ ఎ ప్లేయర్. ఆల్రెడీ హీ ప్లేడ్ వెరీ హై లెవెల్ క్రికెట్ హిమ్సెల్ఫ్. లాస్ట్ two years ago he left it because of some reasons, injury reasons, but he knows most of the players, how the cricketing team works, injuries వల్ల ఎలా రిప్లేస్ చేయాలి, బ్యాకప్ ఎలా పెట్టుకోవాలి. సో ఆల్ ద క్రికెటింగ్ సైడ్ హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అలాగే ఐపీఎల్ చూస్తున్నాం. ఐపీఎల్లో టీమ్ ఓనర్స్ ఖచ్చితంగా ప్లేయర్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో కూర్చుంటారు, బాగా మాట్లాడతారు, ఒక ఫ్రెండ్లీ వేలో ఉంటారు. మీకేమనిపిస్తుంది అలా చూసినప్పుడు? మీరు కూడా వెళ్ళి మీ ప్లేయర్స్తో మాట్లాడతారా? యా డెఫినెట్గా ఛాన్స్ ఉన్న ప్రతిసారి నేను కూడా వెళ్ళి వాళ్ళతో ప్లేయర్స్తో ఇంటరాక్ట్ చేస్తుంటాను. త్రిశాంక్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ ప్లేయర్. హీ ఈజ్ స్టేయింగ్ విత్ దెమ్. మేము రిసార్ట్లో ఒక 5 days ఉన్నాం ప్రాక్టీస్ చేయడానికి. ఆల్ ద ఎంటైర్ టీమ్ వాజ్ ఇన్ ద రిసార్ట్ ఫర్ 5 days. త్రిశాంక్ వాజ్ విత్ దెమ్, షేరింగ్ రూమ్ విత్ దెమ్, ఇన్ అండ్ అవుట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ వాజ్ డూయింగ్ విత్ దెమ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను వెళ్ళి కలుస్తూనే ఉన్నాను. అండ్ ఐ ఆల్సో డోంట్ వాంట్ టు బీ వీ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్ట్రాటజీ అండ్ ఎవ్రీథింగ్. అదంతా సపోర్ట్ స్టాఫ్, హెడ్ కోచ్ చూసుకుంటారు, ఎవరు ఆడాలి, ఎవరు ఎలా ఆడాలి, బ్యాటింగ్ ఎలా చేయాలి. బట్ వీ ట్రై టు, యాజ్ ఓనర్స్, వీ ట్రై టు ప్రొవైడ్ వాట్ ఎవర్ సపోర్ట్ దే నీడ్ ఫ్రమ్ అస్. ఎలా ఉంది రెస్పాన్స్? క్రౌడ్ది, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రేక్షకులు చాలా బాగుంది. యాక్చువల్గా ఇది స్టార్ట్ అయ్యి ఈ లాస్ట్ సండే స్టార్ట్ అయింది ఫస్ట్ గేమ్తో. ఇవాళ థర్స్డే, ఓన్లీ 4 days అయింది. అండ్ ద క్రౌడ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ వీ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇన్ తెలంగాణ, ప్లీజ్ కమ్ టు ఉప్పల్ స్టేడియం, ప్లీజ్ వాచ్ ఆల్ ద మ్యాచెస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ టు ద స్టేడియం, యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ జియో హాట్స్టార్ యాజ్ వెల్ యాజ్ స్టార్ స్పోర్ట్స్ HD తెలుగు. ఈ లీగ్లో సిరాజ్ ఆడుతున్నారు, తిలక్ వర్మ ఆడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అలాంటి ప్లేయర్స్ ఆడడము మాకు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్. ఎస్పెషల్లీ ఫర్ ద ప్లేయర్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షేరింగ్ ద డగ్ అవుట్ విత్ ప్లేయర్స్ లైక్ తిలక్ వర్మ, సిరాజ్, అటువంటి మూమెంట్స్ చాలా తక్కువ మందికి వస్తాయి. అటువంటిది ఈ లీగ్లో ఉన్న 20 players ఈచ్, దాంట్లో లీగ్లో ఉన్న ఒక 200 160 ప్లేయర్స్కి అవకాశం వస్తుంది అని అంటే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ లీగ్ అండ్ ప్లే విత్ likes Tilak Varma, Siraj and other like Aman Rao. ఇప్పుడు Aman Rao is also in IPL వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దోస్ ప్లేయర్స్ వాళ్ళతో మ్యాచ్ ఆడడం వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. గెటింగ్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. మీ టీంలో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్ అయితే లేరు. ఒకరు ఉండాలనుకుంటే మీరు ఎవరిని కోరుకుంటారు మీ టీంలో? ఇంటర్నేషనల్ ఉండలేరు మా దాంట్లో. ఇంటర్నేషనల్ అవసరం లేదు, కానీ మా టీంలో కావాలి అని అంటే ఐ వుడ్ టేక్ విరాట్ కోహ్లీ టు ప్లే ఫర్ అవర్ టీమ్. Thank you, sir, and all the best for your team. Thank you.